పర్యావరణం కాపాడుకోవాలంటే మనం చెట్లు నాటడమే. అదే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంటే, చాలా జాగాల్లో ఇవాళ మనం పులులు కానీ, ఇప్పుడు ఈ ఏనుగు బంట్లు కానీ, లేకుంటే ఇంకా చాలా ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ అన్నీ కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ కావాల్సిన ఆహారం ఇక్కడ దొరకట్లేదు. ఆహారం అంటే నీళ్లు కావచ్చు, తర్వాత ఆహారం కూడా కావచ్చు. సో దానికి సంబంధించిన చర్యలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు కోతుల బెడద అయితే చాలా గ్రామాలలో ఉన్నది. ఒక్కొక్క గ్రామంలో లక్షలు కేటాయిస్తూ ఉన్నారు కోతులను పట్టియడానికి, లేకుంటే కోతులను పారదోలడానికి, కొండంగలను పెంచడము, లేకుంటే వాళ్ళని పట్టుకొని వీవి తీసుకుపోయి మళ్ళీ వదిలేయడము. సో చాలా గ్రామాలు అన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా కూన పెంకలు ఇవన్నీ తగ్గిపోయినాయి, కానీ మొత్తం ఇళ్ళని చెడిపోవడం, మళ్ళీ ఇళ్ళలో అది లోపలికి వచ్చేసి అంటే మన పండ్లు కానీ మన తినుబండారాలను తీసుకుపోవడం అంతా జరుగుతూ ఉంది. కోతులు బయటకు రాకుండా ఉండాలని అంటే కోతులు వాపసు పోవాలని అంటే మనము మీరు నాటే చెట్ల కూడా పండ్ల మొక్కలు ఎక్కువ నాటితే బాగుంటుందని ఒక సలహా. ఎందుకంటే ఇక్కడే పండ్లు దొరికితే దానికి వాటర్ దొరికితే జనరల్గా ఊళ్ళో రావు, వాటికి ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. అక్కడ ఉంటాయి కొంచెం పిల్లలను కరవడం కానీ. ఇప్పుడు ఎవ్రీ కోతి అన్నది ఒకటి ఆల్మోస్ట్ కన్సిడర్ టు బి యాజ్ ఎ వైల్డ్ ఎనిమల్ ఈజ్ రేబీస్ కంటిన్యూ అంటే క్యారీ చేస్తుందని అనుకుంటాము. సో కాబట్టి ఈ వైల్డ్ ఎనిమల్స్ ఊళ్ళలో రాకుండా కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, వాటరు ఫెసిలిటీస్ అన్ని మనము చేసుకొని, ఇంకా మా దగ్గర ముఖ్యంగా డిఎఫ్ గారు మా దగ్గర తాండాలు ఎక్కువ ఉన్నాయి. సో అన్నీ ఇక్కడ మనం తురుణపల్లిలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా డిఎఫ్ఓ గారు నిఖిత గారు, అదేవిధంగా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎఫ్ఆర్ వాళ్ళు, అందరు మిగతా స్టాఫ్ అంతా కూడా, మరి ఆర్డీఓ గారు, మరి మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మాజీ ఎంపీపీ గోపి గారు, ప్యాక్ చైర్మన్ గోపి గారు, సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా కూడా పేరున నమస్కారాలు. వన మహోత్సవం అంటే దాన్ని ఉత్సవం అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనిషికి, పర్యావరణానికి, తర్వాత నీళ్లకు, చెట్టుకు ఉన్న సంబంధం. మరి మన మనిషి మనగడ ఉండాలంటే మనకు నీళ్లు ఉండాలి, చెట్లు ఉండాలి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక మహోత్సవం లాగా, ఒక పండుగ లాగా వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమై, ప్రజల భాగస్వామ్యంతో మరి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకే ఆ నామకరించారు. సో ఇవాళ ఇంతకుముందు మన ముందు డిఎఫ్ఓ గారు చెప్పారు, గత 2-3 సంవత్సరాల నుండి మనం ఫుల్ టార్గెట్స్ రీచ్ అవుతా ఉన్నాం. ఇవాళ కూడా మన జిల్లా కంటే మొత్తం రాష్ట్రానికి 8 కోట్ల మొక్కలు పెంచాలా ఈ సంవత్సరం టార్గెట్. 18 కోట్లు అంటున్నారు. 18 కోట్ల టార్గెట్ అయితే మన జిల్లాకు 51 లక్షల మొక్కలు పెంచాలా, అన్ని డిపార్ట్మెంట్ కలిసి. సో దాంట్లో మీకు ఆబ్వియస్గా మనకు ఈ ఎన్ఆర్జీఎస్, డిఆర్డిఏ వాళ్ళు, తర్వాత ఈ ఫారెస్ట్ వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తారు. వాళ్ళ ద్వారానే వాళ్ళ నర్సరీలు పెంచడం కానీ మరి మొక్కలు అందించడం. చెప్తా ఉన్నారు, మనం నాటిన మొక్కలు కూడా అది 2 సంవత్సరాల పైగా పెంచి మరి 5 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నాయి ఒక్కొక్కటి. సో పెద్ద మొక్కలు నాటితే అవి బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించారు. ఇప్పుడు మనకు తెలంగాణ జనాభా 4 కోట్లు. ప్రతి ఒక్కరు ఒక మొక్క పెంచితే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, మిగతా బ్యాలెన్స్ అని. ఇక మొక్కలు పెంచి దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నాటిన మొక్క అది బతికి పెద్దగా వృక్షమైనప్పుడే దాని యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది. మొక్కగా నాటి మనం మొక్కగానే అది పెరగకుండా ఎండిపోతే దానికి అంటే రిజల్ట్ రాదు. సో ఇప్పుడు మనము జనరల్గా మనము ఈ మొక్కని ఏ విధంగా ఉంటా అంటే, చెట్టును మనము ఇంట్లో పెంచుకుంటాం, నిమ్మకాయ చెట్లు కానీ, కరివేపాకు చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ. సో మనకు ఒక ప్రేమ, ఒక అనుమానం ఏర్పడుతుంది. మన ఇంట్లో జనరల్ పిల్లులను కానీ, కుక్కలను కానీ పెంచుకున్నప్పుడు ఎట్లుంటే వీటితో మనకు ఒక ప్రేమ, అనుబంధం ఏర్పడుతుంది. ఈ మొక్కలు కూడా అంతే. ఇప్పుడు మీరు నీళ్లు పోసి పెంచినటువంటి మొక్కకు సంబంధించిన పువ్వులు కోసినప్పుడు కానీ, లేకుంటే దాన్ని అంటే మక్కిన పండ్లు కానీ తింటే అదొక అనుభూతి. కాబట్టి మొక్కను కూడా మన కుటుంబ సభ్యులాగానే మనం ప్రేమగా చూసుకుంటాం, అంటే మన ఇంట్లో మనం పెంచినప్పుడు. కాబట్టి ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని, చెట్లు పెంచే కార్యక్రమాన్ని మన అందరం కూడా
కంపల్సరీ ఎక్కువ వద్దు, ఒక్కొక్కరికి ఒక చెట్టు పెంచి దాన్ని పెద్దగా అయ్యేటట్టు చూడాలి, కాపాడుకోవాల బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో పాటు మీరందరూ కూడా యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని ఇది మన పని అని చెప్పి, మన పర్యావరణము, ఈ భూగోళం మనది, దేవుడిచ్చినటువంటి ఈ భూమిలో మనం అందరం జీవించాలి, మన భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మనకు అన్నీ ఉండాలంటే చెట్టు ఉండాలి. చెట్టు ద్వారానే మనకు ఇలా వర్షము నీళ్లు. సో ఇప్పుడు నిజంగానే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి అప్పుడు 26-27% ఉండే, ఇప్పుడు కొంచెం పెరిగినట్టుంది, 30% దాకా వచ్చినట్టుంది ఫారెస్టేషన్. సో ఇంకా మనం 33% ఉండాలి. అసలు 33% పెరిగితే మనకు అనుకున్న టైంలో వర్షాలు పడతాయి, మనకు ఎక్కువ రాదు. ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 2 సమస్యలు మేజర్. ఒకటేమో గ్లోబల్ వార్మింగ్ అంటే దాన్ని అండ్ ఆల్ ద డిగ్నేటరీస్ ఆన్ ది డయాస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అండ్ మీడియా అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకి ఈ మండే రోజు ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ అఫీషియల్లీ లాంచ్డ్ వన మహోత్సవ్ ప్రోగ్రామ్. సో వన మహోత్సవ్ అందరం కలిసి ప్రతి చెట్టుని కూడా మనం పెంచి ఈ రోజు పెట్టిన ప్రతి మొక్కకి కూడా మనం నెక్స్ట్ 10 ఏళ్ల వరకు బాధ్యత వహిస్తూ అవన్నిటి కూడా మంచిగా పెద్దగా అయ్యి మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఈ గ్రీనరీని అందించాలన్న ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. సో దీని అందరికీ కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సంవత్సరం మన జిల్లాలో ఉన్న టార్గెట్ 51 lakhs అన్ని మొక్కల్ని కూడా పెట్టి, అంతే విధంగా 80% సర్వైవల్ ఉండేటట్టుగా కూడా నెక్స్ట్ సంవత్సరానికి చూసుకొని, ఒకవేళ ఎక్కడైనా క్యాజువాలిటీస్ వచ్చినా దానికి క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ, అండ్ మనం లాస్ట్ 3 years నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో 100% అచీవ్మెంట్ ప్రతిసారి అచీవ్ అవుతున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా అందరం కలిసి 100% కన్నా ఎక్కువ అచీవ్ అవుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ